నమస్తే అండి. నెక్స్ట్ ఎలక్షన్ వస్తున్నాయి కదా, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఎవరు గెలుస్తారు? జగన్ గారికి వెళ్తారండి. ఎందుకు మరలా జగన్ గారు? జగన్ గారికి వెళ్తారంటే ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారండి జగన్ గారు. చేత ఆయనే గెలుస్తారని మాకు బాగా ఇద్దండి అండి. అంటే అభివృద్ధి పరంగా ఏమైనా చేశారా? అన్ని పనులు చేస్తున్నారండి. ఏ పనులు చేయలేదండి. ఓ పిల్లలకి ఇస్తున్నారు, మా ముసలి వాళ్ళకి ఇస్తుండ్రు, 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తుండ్రు, మరి 18,000 ఇస్తుండ్రు. ఇంకేటి లోటు వచ్చిందండి. ఆయన రైతు భరోసా ఇస్తుండ్రు. ఇంకా చాలా చెప్పుకోగలిగితే చాలా ఉన్నాయండి, నేను చెప్పలేకపోతున్నానండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతకన్నా ఎక్కువ ఇస్తానంటున్నారు. ఆయన ఏమి ఇస్తుండ్రండి? ఏమి ఇచ్చినారు మాకు? మళ్ళీ అలాగే చెప్తారు కబుర్లు. ఆయన ఏమి ఇవ్వలేదు. ఆయన ఎప్పుడు ఏమి ఇచ్చారు? మాకేమి ఏమి ఇవ్వలేదు. ఆయన కబుర్లు చెప్పేసి ఆ కరువుని చేసి చీరా రైకు ఇచ్చినారు అంతే. ఆ కరువుని ఎప్పుడు అయిపోయింది. అప్పుడు 5 సంవత్సరాలు వేలేసి తర్వాత చెప్పాడు, ఓ చీరాన రైకు ఇచ్చాడు, చూడండి అమ్మ మీకు పసుపు కుంకాలు ఇచ్చారు. ఇచ్చి ఇంకా అయ్యే దాంట్లో ఎలాంటి అన్నారా, ఆయన ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. మరి అటు పవన్ కళ్యాణ్, మోడీ మాకు అన్నీ ఇష్టండి. అవి ఎందుకండి అరువు అయ్యి జగన్ గురించే మాకు చెప్తాం కానీ పవన్ కళ్యాణ్ ఈయన మాకేమీ తెలియదండి. వాళ్ళకేమీ ఆలేదు, మాకేందుకు కాదు. మా గ్రామంలో మటుకి మాకు అందరికీ అభివృద్ధిగా చేసినవాడు జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రెండో వాళ్ళు ఎవరు చెప్తాం? అన్ని బండి బాగా చేస్తున్నారు, పరిపాలిస్తున్నారు బాగా. థ్యాంక్ యూ.